గనక హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ ఉంటే ఖచ్చితంగా ఈ 3 స్టెప్స్‌ని ఫాలో అవ్వండి. ఫస్ట్, యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్‌గా నేను ఖచ్చితంగా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్‌తో ఒక క్లయింట్ వస్తే నేను చేయించే 5 విటమిన్ అండ్ మినరల్ టెస్ట్‌లు మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. నెంబర్ 1 వచ్చి విటమిన్ డి. తర్వాత విటమిన్ బి12. నెక్స్ట్ ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్. ఈ 5 సూపర్ ఇంపార్టెంట్. ఈ టెస్ట్‌లు చేయించి ఒకవేళ గనక ఈ 5 ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే దాన్ని మనం సప్లిమెంట్ చేసుకోవాలి. స్టెప్ నెంబర్ 2 మన ప్రోటీన్ ఇంటేక్‌ని కరెక్ట్ చేసుకోవటం. ఎవ్రీ 1 కేజీ ఆఫ్ లీన్ బాడీ మాస్‌కి మనం 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్‌ని ఖచ్చితంగా కన్జ్యూమ్ చేయాలి. మీ డైట్‌లో అంత అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన స్కాల్ప్ హెల్త్. చాలా మంది స్కాల్ప్ గ్రీజీగా ఉన్నా సరే హెయిర్ వాష్‌ని ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే డిలేడ్ హెయిర్ వాషెస్ వల్లనే హెయిర్ మంచిగా ఉంటుంది, లేకపోతే జుట్టు ఊడిపోతుంది ఫ్రీక్వెంట్‌గా హెయిర్ వాష్ చేస్తే అనుకుంటారు. బట్ దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ ఫాల్స్. మీ స్కాల్ప్ ఎంత క్లీన్‌గా ఉంటుందో దాన్ని బట్టే మీ హెయిర్ గ్రోత్ కూడా ఆధారపడి ఉంటుంది. రిమెంబర్, ఈ స్కాల్ప్ ఏరియా అనేది మన హెయిర్ ఫాలికల్‌కి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్. అలాంటి ఒక ప్లేస్ నీట్ అండ్ హెల్తీగా, టైడీగా ఉండటం సూపర్ ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కనుక ఎవరికైనా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం పేజ్‌ని ఫాలో అవ్వడం మర్చిపోకండి.